నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. సూళ్లూరుపేటలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. టైలర్స్ అందరికీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మా సంఘ పెద్దలు తెలియజేశారు. మేము దర్జీమిత్ర సేవా సంస్థ కింద మేము కొద్దిగా జనవరి నమస్తే అండి. పెద్దలకందరికీ నమస్కారాలు. మేము దర్జీమిత్ర సేవా సంస్థ కింద మేము కొద్దిగా జనవరి ఫిబ్రవరి 28 టైలర్స్ చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి దీన్ని చేస్తూ ఉన్నాము. కాబట్టి మన మిత్రులు అందరూ కలిసి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది దాని గురించి ఆలోచిస్తున్నాము. మరి ఏంటంటే మా టైలర్స్ అనే వాళ్ళకి కొద్దిగా అమౌంట్ కూడా కొద్దిగా మామూలుగా ఏదైనా మంచిగా చెడ్డైనా కొద్దిగా వాళ్ళు ఖర్చు పెట్టడం ఏదో మంచి విధానంలో చేసుకుని పోతున్నాము. కానీ బాగుంటుంది. మాకు కొద్దిగా విధానం అంటే ఇంకా కూడా ఎక్కువ చేసుకోవాలి. కొద్దిగా అది మా ఈరోజు ఫిబ్రవరి 28 మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా 28 ఈ యొక్క టైలర్స్ డే జరుపుకుంటుంటారు. అలాగే మేము కూడా గత 14 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్నాము. దీంట్లో ఏంటంటే మా సంఘం తరఫున ప్రతి ఒక్క సభ్యులు కూడా కొంత అమౌంట్ చేసుకొని ఆ డబ్బుల్ని మేము దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఎంతోమందికి పేద టైలర్స్ ఉన్నటువంటి వాళ్ళకి మిషన్లు ఇవ్వడం కానీ ఇంకేదైనా ఆర్థికంగా సహాయం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాము. కాబట్టి మాకున్న దాంట్లో మేము అలా చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఎలాంటి సౌకర్యాలు కనిపించలేదు. కాబట్టి అందరూ కూడా గవర్నమెంట్ దీన్ని మా టైలర్స్ని ఈ యొక్క దీనస్థితిని చూసి ప్రతి టైలర్కి కూడా పెన్షన్ 50 సంవత్సరాలకే కళ్ళు కనిపించవు టైలర్ పనిచేసే వాళ్ళకి. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా కూడా సరే ఈ టైలర్స్ని దృష్టిలో పెట్టుకొనేసి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.